ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా వృషభరాశిలో ఉన్నటువంటి కృతికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఈ నక్షత్ర సముదాయము అట్లాగే వృషభరాశి వారికి మే మాసంలో సంభవిస్తున్నటువంటి గ్రహ గోచార స్థితిగతులు కనుక మనం గమనించినట్లయితే వీరి యొక్క జన్మ రాశిలో మే 15 వరకు శుక్ర భగవానుడు సంచరిస్తూ, అట్లాగే మే 15 తర్వాత నుంచి మే మాసాంతము వరకు కూడా ద్వితీయంలో గురుడితో కలిసి ఉండటం అత్యంత యోగదాయకము. అనుకున్న వెంటనే పనులన్నీ కూడా చకచక అయిపోవటము, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకునేటటువంటి మార్గాలు అన్వయించటము, ఏదైతే ధనపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త శ్రద్ధ చూపించటము, కుటుంబంలో వీరికంటూ ఒక స్తోమత, కుటుంబంలో వీరికంటూ కొంత ధనాదాయం పెరగడం ద్వారా మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపు లభించే అవకాశము కలుగుతోంది. ఆకస్మికంగా సంతానం ద్వారా కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా విదేశాలలో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు కానీ, అన్నల ద్వారా కానీ, అక్క చెల్లెల ద్వారా కానీ, సంతానం ద్వారా కానీ వీరికి చక్కటి ధన సహాయము అందేటటువంటి అవకాశము ఈ వృషభరాశి వారికి చక్కగా ఉంటుంది. ఎందుకంటే వృషభరాశి వారికి దాదాపుగా మే 10వ తారీఖు వరకు కుజుడు, శని వీళ్ళిద్దరూ కూడా సప్తమ లాభస్థానంలో ఉండటం అనేటటువంటిది అత్యంత విశేషప్రదము. దానికి తోడు గురు శుక్రుడు ఇక్కడ, శని కుజులు అక్కడ. కాబట్టి ఇటు ధనపరంగా, కుటుంబపరంగా, వ్యాపార లాభపరంగా, ఉద్యోగాదుల యందు ప్రమోషన్స్ రావటం, ఏదైనా సరే వ్యాపార భాగస్వామ్యంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి చక్కటి లాభము మీరు ఎంతైతే ఆశిస్తున్నారో అంతకంత మీరు కష్టపడితే మటుకు తెచ్చుకునే ప్రయత్నం అయితే ఈ మే 10వ తారీఖు వరకు ఆ కుజ శనులు చక్కగా ఇస్తున్నారనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాగే ముఖ్యంగా వీరికి ఉద్యోగాదుల యందు తప్పకుండా మంచి అవకాశాలు కలగటము, అట్లాగే సంతానపరమైనటువంటి ప్రాప్తి కొంతమందికి కనపడే అవకాశం కనిపిస్తోంది. సంతాన అవకాశాలు ద్వితీయ సంతానం కావచ్చు, ప్రథమ సంతానం కావచ్చు. అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో మీరు ఏదైతే అనుకున్నారో పాతకాలంలో అంతకుముందు ఎవరికైనా సరే బాకీ మీరు గనక తీసుకుని ఉన్నట్లయితే అవి తీర్చే ప్రయత్నాలు చేయటం, మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఈ మాసంలో కాస్త కుదురు పడటము జరగడానికి అవకాశం ఉంది. మే 10 తర్వాత కుజుడు స్వక్షేత్రమైనటువంటి 12వ రాశిలోకి వచ్చినప్పుడు వృషభ రాశి వారికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఆపేసేయడం చాలా మంచిది. వ్యాపార పెట్టుబడుల్లో ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి కొంచెం స్వయంకృతాపరాధంగా చేసుకునేటటువంటి కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే సంకల్పిస్తారో, ఏ విషయార్థమైతే ముందుకు వెళ్తారో అవన్నీ కూడా కాస్త డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లేదా ఏదైనా సరే గృహ సంబంధితమైనటువంటి, వస్తు సంబంధమైనటువంటి, భూ సంబంధితమైనటువంటి ఏదైనా అమ్మకాలు కొనుగోలు విషయాలలో కొంత మోసపూరితమైనటువంటి చర్యలు మీకు నష్టాన్ని కనబరుస్తునే అవకాశం కనిపిస్తోంది. భాగస్వాముల మధ్య అయితే కనుక విపరీతమైనటువంటి వాదము కలగటము, దాని ద్వారా ఇద్దరు విడిపోయే అవకాశం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కనుక మే 10 తర్వాత శ్రద్ధ పెట్టకపోతే లేనిపోని ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా వీరికి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, దానికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఈ కుజభగవానుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మే 10 తర్వాత కుజగ్రహ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక రోజు చదువుకున్నట్లయితే ఈయన వలన కలిగే అశుభ కిరణాలు కాస్త తగ్గిపోయి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం మీకు కలుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురు శుక్రుడు కానివ్వండి, శని కానివ్వండి, లాభంలో ఉన్నటువంటి శని కానివ్వండి, ఏదైతే ధన విషయంలో మీరు ముందుకు అడిగేస్తారో ఆకస్మికంగా మీకు ఎన్నో అవకాశాలు రావటం, ఏదో కనిపెట్టాలనే తాపత్రయం, లేకపోతే మీకున్నటువంటి మరి ఎన్నో రకాలైన సత్సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. మీ మీదంటూ మీకు కొన్ని కాన్ఫిడెంట్లు కలిగి ఏదైనా సరే వృత్తిలో లాభాన్ని ఆర్జించడానికి ఉన్నతమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి, ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఎన్నో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అయితే కనుక కాస్త భూపరమైనటువంటి వివాదాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో లేనిపోని సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. రాహువు ఈ వృషభ రాశి వారికి 10వ స్థానంలో ఉండి చక్కటి వ్యాపార స్థితిగతులను ఇస్తున్నాడు. కేతువు 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి విద్యా విఘ్నాలని, అట్లాగే గృహపరమైనటువంటి భూపరమైన
విద్యాపరమైనటువంటి విషయాలలో ఎన్నో సమస్యలని కూడా ఈ కేతు ఇస్తున్నాడు. కాబట్టి గణపతి ఆరాధన చేసి మీరు ఏదైనా సరే ప్రారంభం చేయండి. చదువుకునే విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారికి బుధుడి యొక్క ప్రమేయము, రవి యొక్క ప్రమేయము దాదాపు మే 14వ తారీఖు వరకు కూడా 12వ స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులకు విద్యయందు ఆశించినంత ఫలితం రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాసేటటువంటి ఎగ్జామ్స్లో మీరు ఎంత మేధస్సుని, ఎంత ప్రణాళికాబద్ధంగా మీరు అన్వయించుకున్నా కూడా సూర్యుడి యొక్క బలం లేకపోవటం వలన ఈ నెల రోజులు కూడా వీరికి సూర్యబలం అయితే నాస్తి అని చెప్పుకోవాలి. కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదివితే విద్యార్థులకి బాగుంటుంది. వీరి యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే వీరికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఉష్ణ ప్రకోపితమైనటువంటి అనారోగ్య బాధలు, తలకాయ తిరగటము, లేకపోతే కళ్ళకి సంబంధించినటువంటి నేత్ర సమస్యలు వీరిని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా మీకున్నటువంటి జ్ఞానాన్ని బుద్ధితో రంగరించి తెలివితేటలు కనుక ప్రదర్శిస్తేనే మీరు ముందుకు వెళ్ళే అవకాశము ఈ నెల రోజులు ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని ఎవరైతే నెల రోజులు చేస్తారో వృషభ రాశి వారికి తిరుగులేదు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడానికి మీకు మీరే శ్రమ పడాలి. లేకపోతే శని బాగున్నాడు కదా, గురుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు అంటే కాదు. ముఖ్యంగా పాపగ్రహం ఏదైనా సరే మనకి అంటిపెట్టుకొని ఉంటే కనుక ఆ పాపగ్రహాలు చాలా ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా ఎవరైతే కుజకేతువులు 4-12లో ఉన్నారో కొన్ని వాహన ప్రమాదాలు కూడా వీరిని హాస్పిటలైజేషన్ చేయటం, దాని ద్వారా రోగం అధికం అవ్వటము, మళ్ళీ తగ్గుతుందనేటటువంటి ధైర్యాన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వటము, ఇట్లా ఏదైనా సరే కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే గోచారంలో అందరికీ ఇవే జరుగుతాయా అనేటటువంటి విషయాన్ని మాత్రము ఎవరూ ధైర్యపడద్దు, ఎవరూ భయపడద్దు. ఎందుకంటే గోచార నియమాల ప్రకారము కొన్ని గ్రహాలు మాత్రమే శుభాలను ఇస్తే, కొన్ని గ్రహాలు ఇబ్బందులను ఇస్తాయి. అదే మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, అట్లాగే చంద్రుడిని బట్టి నడిచేటటువంటి దశలు, అంతర్దశలు కనుక ఇప్పుడు శుభాలు జరిగితే కనుక ఇదే కుజుడు మీకు విదేశ ప్రయాణాన్ని ఇస్తాడు. అట్లాగే ఇదే కుజుడు వలన చదువులో ఉన్నతమైనటువంటి యోగాలను కూడా ఇస్తాడు. ఎందుకంటే లగ్నం వేరుంటుంది, దశలు వేరుంటాయి, అంతర్దశలు వేరుంటాయి. కాబట్టి గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు మనసుకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని శుభ సూచికాలని మాత్రమే మానసిక ఆనందాన్ని, మానసిక వికారాలని కలుగు చేస్తాయి. అసలైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఫోన్లు చేసి, గురువుగారు మా అబ్బాయి చదవట్లేదండి, ఎందుకో కొన్ని రోజులు బట్టి ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పటిదాకా ఫస్ట్ ర్యాంక్ వచ్చారంటారు. కొంతమంది వివాహాలు ఇక్కడ దాకా వచ్చినాయండి, మరి శని బలం ఉంది, గురుబలం ఉంది అంటున్నారు, శుక్రబలం, మరి మాకు వివాహాలు కావట్లేదు మా అబ్బాయిలకి అమ్మాయిలకి అంటారు. కొంతమందికి ధనపరమైనటువంటి చిక్కులు, ఆర్థిక సమస్యలు, మీరేమో అన్నీ బాగున్నాయి అంటున్నారు వృషభ రాశి వారికి, కొంతమందికి ఇబ్బందులు అంటారు. ఇవన్నీ కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అందుకనే సరైన గురువుని ఎంచుకోండి. మీ దగ్గర సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే వారికి ఇవ్వండి, వారితో చర్చించండి. మీరు ఏదైనా కొత్త ఈవెంట్స్ ఏదైనా ప్రారంభం చేస్తున్నా, చివరికి వివాహపరంగా ప్రయత్నాలు చేస్తున్నా అసలు దశలు, అంతర్దశలు అనుకూలిస్తున్నాయా లేదా, విదేశీ విద్య కోసం వెళ్తున్నప్పుడు అనుకూలంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు చక్కగా గురువుని సంప్రదించుకొని సరైనటువంటి రెమెడీస్ ఆచరించి మాత్రమే ముందుకు వెళ్ళండి. అట్లాగే వృషభ రాశి వారు ప్రత్యేకించి ఈ నెలలో మనకి 12వ తారీఖున మే 12 హనుమత్ జయంతి రోజున హనుమంతుడి యొక్క చాలీసా 108 సార్లు చదవండి, విజయాలు మీకు సంప్రాప్తిస్తాయి. అట్లాగే మే 16వ తేదీన శని జయంతి ఉంటుంది. ఆ శని జయంతి రోజున శనీశ్వరుడికి హోమాలు కానీ, అభిషేకాదులు కానీ, మంచి దానాలు కానీ, అమావాస్య వస్తుంది కాబట్టి పూజలు చేసుకున్నా కూడా మంచి విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి మా పీఠంలో ఈ యొక్క హనుమత్ జయంతి రోజున, ఈ యొక్క శని జయంతి రోజున విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏలినాటి శనులు కావచ్చు, లేకపోతే కార్య ఆటంకాలు కావచ్చు, శత్రు బాధలు, ప్రేత బాధలు, ఏ పనునుకున్నా ఆలస్యం అవటం, మసైపోవటం, ఇలాంటివి జరుగుతున్న వాళ్ళు అవకాశం ఉంటే సంప్రదించండి. చక్కగా ఇలాంటి హోమాలు చేయించుకోవడం ద్వారా కూడా మీరు కొన్ని పూజలు, స్తోత్రాలు చదవడం ద్వారా ఈ నెల రోజులు కూడా వృషభ రాశి వారికి మంచి శక్తి సామర్థ్యాలు, ధనలాభాదులు కలిగి కార్యాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.